అమ్మ బాబోయ్, కళ అయినా ఏ పొద్దులేంది ఇవాళ ఇట్లాంటి కళ వచ్చిందేంటి? ఏంది పక్కన కూర్చుంటున్నావు? ఒక్కరోజు బంట్లో ఉండిన దానికే మైండ్ దొబ్బిందా ఏంది? యో వీరయ్య, ఏందబ్బా ఎదురుగా మనిషి వస్తే చూసి కొట్టుకోడు పోతాండవా? అయ్యో సర్పంచ్ గారు, అట్లాంటిదేం లేదండి, చూసుకోలేదంతే. కామెడీ కన్నా లేబ్బా, నువ్వు చూస్తుంటే పలకించుకొని పోతావేందే? అవును, పొలం కాడ చూస్తున్నావా? అవునండి. ఇంకేంటి విశేషాలు? మా కాడే ఉంటాయండి, ఇంటికాడ ఉన్నామా పొలం కాడ పని చేసుకున్నామా, ఏమన్నా ఉంటే పెద్దోళ్ళు మీ కాడ ఉంటాయి. కానీ ఇక్కడ చిన్న పెద్ద ఏం లేదబ్బా, మనమంతా ఒకటే. ఈ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా మనమంతా ఒకరికి తోడు ఉండాలా. నిజమేనండి సర్పంచ్ గారు, చాలా మంచి మాట చెప్పారు. అవును, నీకు ఒక ఆడబిడ్డ ఉండాలి కదా? అవునండి. చిన్నప్పుడు ఎప్పుడు చూసినట్టు గుర్తు, బాగా పెద్ద బిడ్డ అంటున్నదే, అంత వద్దినప్పుడు చూసిన. ఆడబిడ్డ కదండి, చూస్తా ఉండగానే ఎదిగిపోతారు. నిజమే నిజమే. అయినా ఇంకో విషయము, పట్టణంలో మా ఫ్రెండ్ ఉన్నాడబ్బా, భూమి గుణాలు చూస్తున్నాడు. నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక 5 ఎకరాల పొలం ఉంటే చెప్పేమే. అట్నే అండి. అవును, నీ పొలం కూడా 4-5 ఎకరాలకు ఉంది కదా? 5 ఎకరాలు ఉందండి. అదే అదే అదే, ఆయన కూడా 5 ఎకరాల దాకా చూస్తూ ఉన్నాడు, అందుకే అడిగానులే. భూమి అంటే కూడిపెట్టే తల్లి లాంటిదండి, అట్లాంటి దాన్ని నమ్ముకొని ఎవరు బాగుపడతారు? బా అల్లే మాట చెప్పినావు అబ్బా, అంతే కదా, నువ్వు ఉంటే నాకు ఇష్టమా? నీకేం కష్టం వచ్చినా ఈ ధర్మం మర్చిపోదు. అట్నే అండి. ఏదో ఒక రోజు నీ పొలం కాగితాలు నా చేతికి రాకుండా పోతాయా? రేయ్, ఇందా మజ్జిగ తెచ్చుండ తాగు. ఏమైనా దట్టా చూస్తుండవు, తాగు. గొంతులో ఊపిరి పోతా ఉందంటే గుక్కి నీళ్ళు లేవు, అట్లాంటిది ఎండకి మజ్జిగ తీసుకొచ్చినావంటే చాలా చేంజ్ వచ్చినది మే నీలో. ఇట్టా మారిపోతావని తెలుసుంటే ఆ బొమ్మ బురుసాటేదో ముందే ఆడుద్దును కదా. ఏ సండలు పడబాక, దప్పిగ్గుంటదని తెచ్చిన, నీకొద్దంటే చెప్పు, నేనే తాగేస్తా. ఊరే ఉండుమే, ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా? ఆ గ్లాస్ ఇట్టి. అబ్బా మజ్జిగ కాదు మే, అమృతంలా ఉండదు. ఏం కలిపినావు మే? కాసేపేలే, ఏం కలిపినా తెలిసిపో. ఏందే? అదే నీకు నచ్చినదంటే రోజు ఇట్టే కలుపుకొస్తానని చెప్తాడా. అది మొత్తానికి ట్రాక్లోకి వచ్చినావు మే. ఇదే లైన్లో పోయినావు అనుకో మొత్తం సెట్టింగా. ఇంకా ఏందిరా కడుపుంత గడబడగా ఉండదే.
ఏంది ఈడు ఇట్టు పడిపోయినాడా? ఏమైనాదమ్మే? ఆ? ఏమో నాకేం తెలుసు. రే రాజుగా, రే మామ వచ్చినావా? ఏమైనాదిరా? నా డాంగ్ గేట్లెత్తేనాయి మావో. మావా ఈ బిడ్డ నేను చంపేదానికి చూస్తా ఉండాది మావో. మావా ఇంక ఇంట్లో నేను బతకలేను మావో. మావా మొయ్, ఏం జరిగినదో అర్థమయ్యేటట్టు చెప్పిసావు. ఇదిగో ఇదిగో ఈ బిడ్డ ఉందే, ఈ బిడ్డ నేను బతకలేదు. నా పాటికి నేను పొలం కాడ పని చేసుకుంటా ఉంటే మజ్జిగ తీసుకొచ్చినది. అప్పటి నుంచి నా ప్రాణంలో లేదు మావో. నాకు సాలు మామ, సాలు. నేను చూసాను కదా, ఇంక సాలు మావ. నేను పోతాను మావ. ఆగురా ఆగురా, ఏంటికి ఇంత ఆగింతం చేస్తున్నావా? ఏం చేసినావమ్మే? నేనేం చేయలేను ఆయన, అంతా డ్రామాలు ఆడుతున్నాడు. డ్రామాలు ఏంది డ్రామాలు మామ? ఇదే మజ్జిగలో ఏదో కలిపినది. అది తాగినప్పటి నుంచి నా బతుకు బాత్రూమ్కి అంకితం అయిపోయినది. ఏందమ్మే ఆడు చెప్తాండే నిజమేనా? అది కాదు నాయన. ఏంది కాదు, రాను రాను తోకాట్లు ఎక్కువైతుండే. అది అట్ట గడ్డి పెట్టు మామ. మళ్ళీ గడబడగా ఉండాది. ఉండు మామ, వస్తానా. రే 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 ఏందిరా మచ్చా అట్ట నడుస్తున్నావా? ఏం చెప్పేదిరా, బేదులు పెరుక్కొని నేను ఏడుస్తా ఉన్నానా. ఊరే ఉన్నట్టుండి బేదలు ఎందుకు వచ్చాను నీకు? బేదులు ఏమన్నా చుట్టాలేంద్రా చెప్పు వచ్చేదానికే, ఉన్నట్టుండే వస్తాయి. అవునులే, అది కూడా కరెక్టే. ఇదంతా ఆ బిడ్డ భాగ్యం వల్లే. ఆ బిడ్డకి నా చేతిలో ఉండాలి చూడు. ప్రతిసారి ఆ బిడ్డ మీద పడతావు ఏంది మచ్చా? పాపం కదా. పాపమేంద్రా పాపమో, నా పరిస్థితి నీకొస్తే తెలుస్తుంది. అయినా నువ్వు ఆ బిడ్డ ఫ్రెండ్స్ కదా, నువ్వు ఆ బిడ్డకే సపోర్ట్ చేస్తావులే. ఊరి మచ్చా అట్లాంటిదేం లేదురా. ఒరే నాకు తెలియదు అనుకున్నావా? 5వ క్లాసులో అబ్బాయిలందరూ ఒక పక్క కూర్చుంటే నువ్వు మాత్రం ఆ పిల్ల పక్కన కూర్చున్నావు, ఆడంగోళ్ళ లెక్క. 24 గంటలు ఆ పిల్ల ముడ్డెనకాలు తిరిగి నేను చూడలేదనుకున్నావా? ఊరి మచ్చా అది చిన్నప్పుడు రా, ఆ బిడ్డకి ఎక్కాలు బాగొచ్చని పక్కన కూర్చొని నేర్చుకున్నా. ఊరే ఈడెక్కాలు నేర్చుకొని జిల్లా కలెక్టర్ అయిపోయినాడు రా. తక్కువ మంది 9 ఏళ్ళు ఎంతసేపు రా. లెక్క ఇవాక తెల్లారిపోద్ది. ఇంకో తూరు ఆ బిడ్డని పాపం అన్నావనుకో పుచ్చ పగిలిపోద్ది చెప్తాండా. బీడీ తాతండావా? నాకెప్పటి నుంచో డౌట్ కొడతా ఉండదు. ఇవాళ కరెక్ట్గా దొరికినావు. అట్లాంటిదేం లేదు మ్యా. ఆ సత్తిగాడు ఉన్నాడు కదా, ఆడే చెప్పినాడు బీడీ టేస్ట్ బాగుంటుంది మచ్చి ఒకసారి తాగి చూడని. అదేమన్నా మిఠాయి అనుకున్నావా టేస్ట్ చూసేదానికి? ఉండి ఈ విషయం నాకు ఇప్పుడే చెప్పేస్తా. ఆ పని మట్టుకు సేమాక మామకు తెలిస్తే మెట్టు తీసుకుని కూడా వేస్తాడు. అంత భయం ఉండేవాడు ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తావులే? నువ్వు మారాలంటే మెట్టు దెబ్బలు పడాల్సిందే. ఉమే ఏంది మే నువ్వా? నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మట్టుకు సేమాక. అంత పుణ్యం నాకేం పర్లేదులే కానీ ఈ సాన్స్ పోతే మళ్ళీ వస్తుందా? చెప్తా నీ పని. మే అట్టనబాక మే, కొట్టుకున్నా తిట్టుకున్నా మన మధ్య ఉండాలి కానీ ఇట్లాంటి విషయాలన్నీ తీసుకుని మా దగ్గర చెప్తావా? ఆహా, మరి నన్ను ఎరికిచ్చినప్పుడు తెలీదా ఇదంతా? సరే మే, చెప్తాండా కదా, నాదే తప్పు. నేను బీడీ దాగలేదు, నువ్వేం చూడలేదు, మన ఇద్దరి కాడ ఈ పంచాయితే జరగలేదు. ఏమంటావు? సరే, కాకపోతే నాకు కొన్ని కండిషన్లు ఉండే. కండిషన్లా? ఏం కండిషన్లు మే? ఇంకటి నుంచి నువ్వు నన్ను మేగి అని పిలవకూడదు. అదెట్టా కుదురుతుంది మే? అదో చూడు మళ్ళీ. అలవాటు అయిపోయినది కదా, ఉన్నట్టుండంటే కష్టం. అట్టయితే నేను కూడా నాయనకి ఈ విషయం చెప్పకుండా ఉండేది కష్టం. సరే, ఇంక నుంచి మే అని బెలవను. అద్ది అట్టారా దారికి.
అంతే కదా, మరి నేనుండేదా? ఆ? అంత ఈజీ అనుకున్నావా? ఇంకా ఉంది. ఇంకేం ఉండదు. సరే చెప్పు. నేనే పని చెప్తే ఆ పని చెయ్యాలా. నా కాడ కుక్కిన పెయిన్లా పడుండాలా. ఎదురు మాట్లాడినావనుకో నేను నా ఆయన దగ్గర మాట్లాడతా. ఏం దాంబోట్ల అట్టా చూస్తుండావు? ఏంది రివెంజా? అవును, రివెంజే. ఏం చేస్తావు? అది కాదమ్మే, సరుకులు కొట్లో లిస్ట్ పెట్టినట్టు ఇన్ని కండిషన్లా పెట్టేదే? అయ్యన్నీ నాకు తెలియదు. నువ్వు ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే నేను గొమ్మగా ఉండేది. నువ్వు చెప్పిన పనే చెయ్యాలంటే ఎన్ని దినాలు చేయాలా? ఎల్లకాలం నీ కాడ బంట్లా పడుంటా? రేయ్ తగ్గు, అరస్తాండావేంది? నీకంత కష్టంగా ఉంటే పో, నేను ఇప్పుడే నాయన కాడికి పోయి చెప్తా. అట్ట కాదమ్మే, తెల్లార్లు నీకు సేవలు చేయాలంటే కుదరదుగా. ఇన్ని దినాలు అని కరెక్ట్గా చెప్పచ్చునుగా. సరే, ఇంతగా అడుక్కుంటున్నావు కాబట్టి చెప్తాండా. నేను సంతృప్తి చెందేదాకా అది వారమో నెలో నీ పనితనం మీద ఆధారపడి ఉంటుంది. తెల్లారితో ఎవరు మొహం చూసినానో ఏందో. ఏంది ఓకేనా? రిమోట్ నీ కాడికి పోయినాక నేనేం చేసేదా? అట్నే కానీ నడిచేదానికి బాగా బద్ధకంగా ఉండాది. నన్ను ఎత్తుకొని పో. బుల్ రోజు నిన్నెట్టుండవో నిన్నెట్ ఎత్తుకొని పోయేదే. ఎక్స్ట్రాలు మాట్లాడబాక, చెప్పించి. నిన్నెత్తుకొని పోయేది కాదు, నేను పైకి పోయేలా ఉండా. జై బాహుబలే. ఏయ్ ఇట్రా. బొట్నేలు కాడ నవ్వగా ఉండదు. గోకు చెప్పించే. ఒళ్ళు పులిసిపోయినదిరా బాబోయ్. ఏడేం చేస్తుండవు? కనిపీలా నీకు సేవలు చేసే సచ్చేలా ఉండాలనే ఎడకోలబడినా. సరేలే, టౌన్కి పోవాలా. ఏంటికి? నాకు పని ఉండాది, నువ్వే నన్ను తీసుకొని పోవాలా. ఇప్పుడు అవదు, నా కోళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మళ్ళీ పోదాంలే. అదంతా కుదరదు, ఇప్పుడే పోవాలా. తీసుకెళ్తాండావా లేదా? ఒళ్ళు వాటం లేదని చెప్తాండా కదా, ఏమంత అర్జెంట్ ఇప్పుడు? కావాలంటే నువ్వు పో, నా వల్ల కాదు. నీ డ్రామాలు నా కాడ కాదు, అప్పుడే మర్చిపోయినావా? నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలా. ఏంది మే, ఏంటికి చేయాలా? చూస్తా ఉంటే నెత్తికే కూర్చుంటాండావు. రేయ్ ఏంది గొంతులేస్తుంది? నాయన దగ్గర చెప్పాలనా ఇల్లు ఏంది? సెబ్బో ఎవరిని బెదిరిస్తాండావు? నీ కాడ కీలు బొమ్మలు ఆడేదానికంటే ఆయన దగ్గర మెట్టు దెబ్బలు తినేదే మేలు. అసలు నేను బీడీ తాగినానని ఏంది మే రుజువా? నేను బీడీ తాగలేదని చెప్తా, ఏం చేస్తావు? పోన్లే ఆడబిడ్డ కదా అని చూస్తా ఉంటే నా కాడ యాసాలేస్తాండావా? ఇప్పుడు చెప్తాండా, నా బుచ్చు కూడా పేకలేవు. ఏం చేసుకుంటావు చేసుకోబో. అవును, నేనేం చేస్తాను ఇప్పుడే చూపిస్తా. అయిపోయినావు చూడు.